హాయ్ అండి. ఈరోజు నేను ఒక హెల్దీ సూప్ చేయబోతున్నాను. మునక్కాడ సూప్ అండి. వారానికి ఒక్కసారైనా ఈ సూప్ తాగితే హెల్త్కి అయితే చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మునక్కాడలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ఒక కుక్కర్లో మునక్కాళ్ళు, టమాటాలు, ఉల్లిపాయలు, దాంతో పాటే కొంచెం కందిపప్పు, మసూర్కి దాల్, నెక్స్ట్ ఇందులో సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ పప్పు, మునక్కాళ్ళు మొత్తం అన్ని కూడా సాఫ్ట్ గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే లోపు దీనికోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర కొంచెం వేపుకుని వాటిని దంచుకోవాలి. మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి నేను ఇలా దంచుకుంటున్నాను. ఇది పౌడర్ లాగా అయిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు, అల్లం, దాంతో పాటే 2 రూపాయలు కరివేపాకు కూడా వేసుకుని దీన్ని కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో వేసిన మునక్కాళ్ళన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయండి. పప్పు కూడా చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది. తర్వాత ఒక గిన్నెలో ఏదైనా జల్లె లాంటిది పెట్టుకుని ఓన్లీ వాటర్ ని మాత్రమే ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో కొన్ని ఆవాలు, ఇంగువ వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం కచ్చాపచ్చాగా దంచుకున్న మసాలా ఉంది కదా, దాన్ని వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం వడగట్టుకున్న వాటర్ ఉంది కదండి, మునక్కాడ వాటర్, దాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, కొత్తిమీర వేసుకుని ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత దింపేస్తే ఎంతో రుచిగా హెల్దీగా ఉండే మునక్కాడ సూప్ అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి సూప్ లో కొంచెం నిమ్మకాయ పిండుకుని తాగితే దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. షమిలాస్ కిచెన్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై రెసిపీస్.